హాయ్ హలో, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అవుట్ సైడ్ ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారు. అందులో షవర్మా ఒకటి. ఆ షవర్మాని ఇంట్లో ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. చాలా ఈజీ. షవర్మాని ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దామా. ఫస్ట్ క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, కొత్తిమీర చిన్నగా సన్నగా తరుముకోవాలి. ఎలాగో ఇంట్లో చికెన్ వండుకుంటాము, ఫ్రై కానీ సూప్ కానీ, అందులో నుంచి మెత్తడి పీసెస్ తీసుకొని సన్నగా చేసుకోవాలి. మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అండ్ చికెన్ చపాతీ మధ్యలో పెట్టుకొని మైనీస్, టమాటో సాస్ వేసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. రౌండ్ గా ఫోల్డ్ చేసేసుకొని బటర్ తో కానీ నెయ్యితో కానీ కాల్చుకొని వేడివేడిగా తింటే సూపర్ గా ఉంటుంది. మళ్ళీ అవుట్ సైడ్ ఫుడ్ మీరు అడగరు, అలా టేస్ట్ ఉంటుంది. ఇలా హెల్దీగా ఇంట్లోనే చేసుకుంటే చాలా బెటర్ కదా, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. నాన్ వెజ్ తినని వాళ్ళు వెజిటేబుల్స్, స్వీట్ కార్న్, పన్నీర్, చీజ్ వేసుకొని ఇలా రోల్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. ఇది కూడా గోధుమ పిండితో చేసాం కాబట్టి చాలా హెల్దీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.